కృష్ణారావు గారు చెప్పండి, అసలు ఏంది కైతలాపూర్లో ఏం డ్రామా జరుగుతుంది? కైతలాపూర్లోనే ఇట్లా జరుగుతుందంటే నాకు తెలిసి హైదరాబాద్ చుట్టుపక్కల కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇంకా అలాట్ చేయకుండా ఇళ్లలో ఇదే వ్యాపారం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక పెద్ద మనసు చేసుకొని డబుల్ బెడ్రూమ్ అనేది కట్టియాలి, సింగిల్ బెడ్రూమ్ కట్టిస్తే గతంలో ఇంద్రగమ్మ ఇల్లు పేరు మీద పేరు చెప్పి తప్ప కట్టింది లేదు. ఒకవేళ కట్టి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకు బిడ్డ వచ్చినా అల్లుడు వచ్చినా ఇంకొక రూమ్ లేనటువంటి పరిస్థితి ఉండేది, బాధపడరని దేశంలో ఎక్కడ లేని విధంగా డబుల్ బెడ్రూమ్లు కట్టించి సుమారు హైదరాబాద్ నగరంలో కేటీఆర్ గారి నాయకత్వంలో 1,00,000 ఇండ్లు కంప్లీట్ చేశాం. దాంట్లో 61,000 మందికి లాటరీ ద్వారా, అది కూడా ఏ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ కాకుండా, ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ కాకుండా, మంత్రులు ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఇచ్చినటువంటి చరిత్ర అది కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. దాంట్లో కూడా ఇచ్చేటప్పుడు 61 మందికి ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది ఒక కాంచెలో 200, 300 మంది, ఒక కాంచెలో 100 మంది కూడా ఆ ఫోన్ నంబర్లు దొరకక లాటరీ తీసినప్పుడు అవి కూడా పెండింగ్ ఉన్నాయి. అవి సుమారుగా అదొక 1000 వరకు ఉంటాయి. అంటే ఇంచుమించి ఇంకా 40,000 ఇండ్లు మనం కట్టి ఉంచిరు. అన్కంప్లీట్ కొన్ని ఉన్నాయి, కంప్లీట్ అయినవి కొన్ని ఉన్నాయి. అయితే ఈ డబుల్ బెడ్రూమ్ విషయంలో ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక విచిత్రమైనటువంటి ఆలోచనతో మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అని చెప్పి మన ఎంపీ ఎలక్షన్లో వాగ్దానం చేశారు. మనం కట్టినటువంటి ఇండ్లను చూపెట్టుకుంటూ ఓటు అడిగారు. సరే, గవర్నమెంట్ మారింది, ఇస్తే నిరుపేదలకు ఇస్తే మనం ఇచ్చినట్టు వాళ్ళు ఇస్తే సంతోషం అనుకున్నాం మేము. కానీ ఇప్పుడు జరుగుతున్న దుర్మార్గం ఓన్లీ కుక్కట్పల్లిలో జాగా లేక ఆ టైంలో 108 చిత్తారామ బస్తీ మొట్టమొదటిసారి డబుల్ బెడ్రూమ్ స్థాపించింది. కుక్కట్పల్లి బాలనగర్లో చిత్తారామ బస్తీ ఎస్సీలకు 108 మంది ఇండ్లు కట్టించి బ్రహ్మాండంగా ఈ రోజున వాళ్ళకి ఇచ్చాం. రెండోది 144 మందికి కైతలాపూర్లో అక్కడ కట్టించాం, నా కాన్షియన్స్లో. కడమదేమో పొట్టచెర్ల కానీ, మేడ్చెర్ల కానీ, కొత్లాపూర్లో కానీ, ఉప్పల్లో కానీ ఇట్లా కొన్ని డిఫరెంట్ ప్లేసెస్లో కట్టించారు. కాన్షియన్స్కి ఒక 2700 చొప్పున ఆ రోజు లాటరీ ద్వారా నిరుపేద బిడ్డలకు ఇచ్చాం. అది కూడా ఎవరి రాజకీయం లేకుండా. ఇవాళ చూస్తే నేను ఎందుకు బయట పెట్టానంటే, శైలజ్ రెడ్డి అన్నంటే, ఒక మంత్రి ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మళ్ళీ హౌసింగ్ బోర్డు వీసీ గారు డైరెక్ట్గా లెటర్ రాసి, రికమెండ్ లెటర్ రాసి సంతకం పెట్టి అది 105, 106 వీళ్ళకి అలాట్ చేయండి అని చెప్పి, వాళ్ళకు ఆధార్ కార్డు లేదు, అప్లై చేసుకోలేదు, కానీ అలాట్మెంట్ చేసేసారు, దించేశారు. నేనేమో నాలలో పోతా ఉంది అమృత తండా అని చెప్పి ఎస్టీలు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వారు కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీలు ఉంటే అప్పుడు కేటీ రామారావు గారు లాటరీ ద్వారా 67 మందికి ఇచ్చారు. అప్పుడు లాటరీలో ఎందుకు వేయలేము ఇది అంటే, మనము కైతలాపూర్ వాళ్ళకు మనం ఇస్తామన్నాం. ఈ లంబడికి సంబంధించినటువంటి తండాలు ఇంకొక 63 మంది, 22 మంది పెండింగ్ ఉన్నారు, కాబట్టి వాళ్ళకి ఇద్దాం ఇది అని చెప్పి ఆ రోజు కంప్లీట్ అయిన బిల్డింగ్లను ఆపాం. నేను మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన కూడా ధర్నాలు చేసి పోరాడి వాళ్ళకి ఇప్పించింది, నాకు వదలకుండా వాళ్ళకి ఇప్పించాం. ఇంకా 80 మందికి వెలిగి ఉన్నాయి. ఇది ఎప్పుడైతే శ్రీధర్ బాబు ఇరానగర్ నుంచి వచ్చాడు, వచ్చి చూసిండు లోపల, పైకి వచ్చిండు, నా ఎంబడి వచ్చి పైకి వెళ్ళాం. అంటే ఇంత బాగా కట్టారు అన్నాడు. డబుల్ బెడ్రూమ్ చాలా బాగున్నాయి, నిజంగా ఇంత బాగున్నాయి అన్నాడు. అంటే అట్లా కట్టామన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ అసలు ఎవరు ఆశ్చర్యపోతారు, బాగా కట్టామన్నాం. సరే, ఓపెన్ చేసాం, కూర్చున్నాం. మేము స్టేజ్ ఎక్కిన తర్వాత లోకల్ ఉన్నటువంటి ఎస్సీలు ఉన్నారు, 10% ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు 10% వాళ్ళకి ఇవ్వాలనుకున్నాం. ఉన్న వాళ్ళకు లంబడి వాళ్ళకి ఇవ్వాలనుకున్నాం. 62 మందికి ఇష్టం, కడమేని లోకల్ వాళ్ళకి ఇవ్వమని చెప్పాం. ఎప్పుడైతే ఆ డబుల్ బెడ్రూమ్ కాంగ్రెస్ ఐఏఎస్ కొంతమంది ఆఫీసర్లు చూసిరో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మడున్నారు చెంచలు కొంతమంది, ఎక్కడొద్దు కుక్కడపల్లిలో ఉన్నటువంటి ఐటీ సీట్ పక్కకు ఉన్నటువంటి కైతలాపూర్లో ఉన్నదానికి అలాట్ చేయమని ఖమ్మం నుంచి తీసుకొచ్చి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కేటాయించారు.
ఆమె ఇందిరమ్మ ఇల్లు కింద అప్లై చేసుకుంది ఒక ఆమెకు ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకున్నప్పుడు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆమెకు ఇల్లు ఉంది, జాగా ఉంది, నెక్స్ట్ ఆమెకు నా 4-వీలర్ కారు ఉంది, 2-వీలర్ కారు ఉంది, ఆమెకు రిజెక్ట్ చేసినామని చెప్పి వాళ్ళు ఇచ్చిన లెటరే ఇది. వాళ్ళు ఇచ్చిన లెటరే, మనం ఇచ్చింది కాదు, ఇది మన ప్రభుత్వం ఇచ్చింది కాదు, వాళ్ళ ప్రభుత్వం ఇచ్చింది. ఈమెకు అలాట్ చేసిరు ఇలా. ఈమెకు ఓలాట్ చేశారా అని తీరాదిస్తే హౌసింగ్ బోర్డు వీసీ గారు అలాట్ చేశాడు. అంటే దీన్ని మొత్తం తీపిచ్చారు. అసలు ఏం జరుగుతుంది ఏం తీస్తే 20 మందికి పొన్నం ప్రభాకర్ గారు, పొగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా నల్లగొండ జిల్లా మంత్రి రాజగోపాల్ రెడ్డి గారు, మన మంత్రి గారు, ఇంకా కొంతమంది హైదరాబాద్ కలెక్టర్ గారు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు, ఇక రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ రికమెండ్లు చేపించి వాళ్ళు ఏదో తాత జాగిరి అని కట్టినట్టు కట్టి అలాట్మెంట్ డైరెక్ట్ ఈ నంబర్లో పోయి మీరు ఉండండి అని తాళం చేయి ఇచ్చేయడం. మనమేమో లాటరీ ద్వారా ఇచ్చాం. నా దగ్గర 44,000 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు, 27,000 మంది మనం 27,000 మంది మనం ఇచ్చాం. నేనేమన్నాను, ఏమి ఇచ్చినా లాటరీ పద్ధతులు ఇవ్వాలని చెప్పి మా జిల్లా వాళ్ళందరం వెళ్ళి ఎమ్మెల్యేల అందరం వెళ్ళి 2 నెలల కింద కలెక్టర్కి ఇచ్చాం. కేటీఆర్ గారు ఆదేశం మేరకు, అయ్యా మీరు ఏమి ఇవ్వాలనుకున్నా 40,000 ఇల్లు ఖాళీ ఉన్నాయి, లాటరీ ద్వారా ఇవ్వండి, నిరుపేదలకు ఇవ్వండి, మళ్ళీ ఒకసారి చెక్ చేసి ఇవ్వండి అని చెప్పించి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ 14 మందికి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మా మేడ్చల్ జిల్లా కలెక్టర్ తెలవకుండా కూడా ఇచ్చిరు. ఇలా రంగారెడ్డి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రికమెండ్ చేసి డైరెక్ట్ అయితే వాళ్ళకి ఇచ్చిరు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, మా జిల్లా కలెక్టర్కి తెలియదు కొన్ని విషయాలు ఇచ్చి ఎవరి తాళం ఎవరి దగ్గర ఉంటుంది అంటే హౌసింగ్ బోర్డు వీసీ దగ్గర ఉంటుంది తాళం. ఇంకో ఈయన చెప్పిండి ఇచ్చేసేయండి రికమెండేషన్ లెటర్ డైరెక్ట్. అంటే నిరుపేదకు దాని పక్కకు ఆనుకొని 2 కోట్ల రూపాయలకు అపార్ట్మెంట్ ఉంటుంది. పోరు మీరు కట్టించినరా కట్టియలే, లోకరోళ్ళకి ఇచ్చిరా ఇవ్వలే, నిరుపేదలకు ఇచ్చిరా ఇవ్వలే. ఇంట్లో ఇంకో ఆశ్చర్య సంఘటన ఏంటంటే 20 మందిలో 8 మంది అప్లికేషన్లో పెట్టుకోలే. ఎప్పుడు మన ప్రభుత్వంలో పెట్టుకోలేదు, ఈ ప్రభుత్వంలో పెట్టుకోలే, డైరెక్ట్ అలాట్ చేసి పడేశారు. నేను అందుగురించే మొన్న నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టి నేను డిమాండ్ చేశా, ఇది ప్రజలకు చెందాలి, ఇది నిరుపేదలకు చెందాలి. దీంట్లో నాకు తెలిసిన మట్టుకు నాకున్న ఇన్ఫర్మేషన్ నిన్న ఇవాళ మళ్ళీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇది నా కాన్స్టిట్యూషన్లో జరుగుతున్న దుర్మార్గం కాదు. ఇది మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఉన్నారో ఎమ్మెల్యేలు తెలవకుండా కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్లకు వీళ్ళు డైరెక్ట్ అలాట్ చేస్తున్నారు, చేశారు. రెండోది ఒక సేలింగంపల్లి కానీ, కుక్కట్పల్లి కానీ, కొత్తలపూర్ కానీ ఉన్న మాకున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు డివిజన్కి 200 చొప్పున కార్యకర్తలకి ఇవ్వమని లిస్టు తయారు చేసి కలెక్టర్లకు పంపించారు. వీళ్ళు 200 కాంగ్రెస్ కార్యకర్తలకి ఇవ్వమని కూడా వీళ్ళు పంపించారు కలెక్టర్లకు. కానీ కృష్ణారావు గారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎమ్మెల్యేలు మంత్రులు అందరు పోయి మాకు కోటా ఉండాలి, మినిస్టర్ కోటా ఉండాలి, జిల్లా మంత్రి కోటా ఉండాలి, జిల్లా మినిస్టర్ కోటా ఉండాలి, ఎమ్మెల్యేల కోటా ఉండాలని అడిగినరు. కానీ కేసీఆర్ గారు ఒప్పుకోలేదు, పేదలకు లాటరీ ద్వారా ఇవ్వాలని ఒప్పుకున్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం వాళ్ళ కోటాలు వాళ్ళు తీసేసుకొని ఇచ్చేసుకుంటున్నారు. కేసీఆర్ కట్టిన ఇళ్లను వాళ్ళు పంచుకుంటున్నారు. ఆ రోజున నేను కూడా ఉన్నాను ఆ మీటింగ్లో. కేసీఆర్ దగ్గర, సార్ మరి మా కార్యకర్తలు మనల్ని అడుగుతున్నారు, మన ప్రభుత్వం ఉంది, మీరు కొద్దిగా కనీసం కాన్స్టిట్యూన్సీకి 100-200 ఇవ్వండి బాగుంటుందని అడిగారు. అందరం ఎమ్మెల్యేలు అందరం అడిగాం. కానీ కేసీఆర్ ఒప్పుకోలేదు, ఒక్కరు ఇచ్చేయలేదు. లాటరీ ద్వారా మీరు ఇవ్వండి, మీరు ఎట్టి పని పని తప్పు పని చెయ్యకండి అంటే అందరం లేచి ఇమ్మీడియట్గా వచ్చి లాటరీ సిస్టమ్ తీసి, అది కూడా ఎంత కలెక్టర్ సమక్షంలో లాటరీ తీసి, కంప్యూటర్ ద్వారా లాటరీ తీసి వచ్చిన తర్వాత బీజేపీలకు వచ్చినాయి, కాంగ్రెస్లకు వచ్చినాయి, ప్రజలకు వచ్చినాయి. కొంతమంది కాంగ్రెస్లకు వచ్చినప్పుడు మన టీఆర్ఎస్ మా కార్యకర్తలను టీఆర్ఎస్ కార్యకర్తలను కూడా ఎల్తాలుగా మాట్లాడారు. అరే మీ ఎంబడి తిరిగిరు కదరా మాకు వచ్చినాయని కూడా.
మా వాళ్ళు అదే అన్న వాళ్ళకు కూడా వచ్చినాయంటే ఇది వీళ్ళు వాళ్ళని కాదు, నిరుపేదకి ఇమ్మన్నాడు, నిరుపేదలకు ఇచ్చాం. ఎవరికైనా డబల్ వచ్చినాయంటే చెప్పండి, వాళ్ళని తీసి కారణం కొత్త వాళ్ళకి ఇద్దాం తప్ప ఇది మనం కార్యకర్తలకు ఇచ్చేది కాదు, ఇది నిరుపేద బిడ్డలకు ఇచ్చేది అని చెప్పించిన దాంట్లో ఆ రోజు అందరం ఎమ్మెల్యేలు పాత్ర వహించడం, నిష్ఠాపర్థంగా 60,000 మందికి ఇచ్చాం. ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారంటే పుణ్యానికి వచ్చిన ప్లాట్ మనం కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు ₹1 లేకుండానేమో మనం ఇచ్చాం. వీళ్ళు ఇలా ఇందిరమ్మ ఇల్లు పేరు మీద 1,00,000 ఇండ్లు అని చెప్పేసి బోర్డుల మీద వేస్తున్నారు, మెట్రో బోర్డుల మీద. వాళ్ళు ఇస్తానది ఎంత కాన్ఫరెన్స్ కి 480 మందికి ఇస్తారు. మొత్తం తీసుకొడితే 10,000 లోపలనే ఉన్నాయి. అంటే సుమారుగా 7,000 మందికి ఇస్తామని 7,800. దాంట్లో ఇయ్యాల వరకు కుక్కడపల్లి కాన్స్టిట్యున్సీ ఇవాళ వరకు 3,000 అప్లికేషన్లు వచ్చినాయి. హైదరాబాద్ నగరం మొత్తం 25,000 మందికి వచ్చినాయి, అప్లికేషన్ పెట్టుకున్నారు. దాంట్లో కూడా ఎంత భయంకరంగా ఉంది మీకు తెలియదు, ఇంకా చాలా మందికి చెప్తాయినండి. ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి చేసుకుని మా ఇంటికి వస్తుంది, ఇవాళ వచ్చిన తర్వాత మా ఇంటి పేరు వస్తుందా, వాళ్ళ తల్లిదండ్రుల పేరు వస్తుందా? మీరు చెప్పండి. మాధవరం కృష్ణారావు భార్యగా నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా ఇంటి పేరు వస్తుంది, భార్య పేరు కూడా మాధవరం, మా మిస్సెస్ పేరు వస్తుంది. ఇప్పుడు వీళ్ళు అడిగేది ఏంటో తెలుసా, మనం డబుల్ బెడ్రూమ్ ఆడపిల్లలకి ఇవ్వాలని చెప్పినప్పుడు వీళ్ళు ఏం కండిషన్ పెట్టారు తెలుసా? ఇప్పుడు వీళ్ళ ఇందిరమ్మ ఇండ్ల మీద వాళ్ళ తల్లిదండ్రులకు ఆస్తి ఉందా లేదా అడుగుతున్నారు. ఇప్పుడు ఓన్లీ ఆడపిల్ల తల్లిదండ్రుల ఆస్తి, ఓడైనా తల్లిదండ్రుల ఆస్తి ఎందుకు అడగాలి? మామ ఆస్తి అడగాలి, మొగోనాస్తి అడగాలి. అవును. ఇప్పుడు మీరు చూడండి, కావాలంటే వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ఆడపిల్ల ఇంట్లోకి వచ్చిన తర్వాత భర్త నిరుపేద అయినా కూడా ఆమె తల్లిదండ్రులకు ఆస్తి ఉందంటే ఈమెకి ఇల్లు రాదన్నట్టు ఈయనని చెప్పేస్తున్నారు డైరెక్ట్ గా. ఒకవేళ మీ తల్లిదండ్రులకున్నా, నీ భర్తకి ఇల్లు లేకున్నా, నీ భర్త బీదోడున్నా, నీ మామ బీదోడున్నా మీకు ఇల్లు ఇయ్యం అంటే ఇది ఎక్కడ రాజ్యం అండి? నాకు అర్థం కాదండి. దుర్మార్గమైన పరిపాలన. నేను 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఉన్న అందరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులను చూశాను నేను. వారి ఇష్టం వచ్చినట్టు వీడికి అలాట్మెంట్ చేసుడు, వీటిలో మేము ఇచ్చేస్తామని చెప్పి నంబర్లు ఇచ్చుడు, నిరుపేదల పొట్టగొట్టుడు. ఆ రోజు మనం ఇచ్చేటప్పుడు కూడా ఎస్టీకి, ఎస్సీకి, బీసీకి, మైనారిటీలకు, వికలాంగులకు కోట పెట్టాం. వీళ్ళు కోట లేదు, ఏమి లేదు. ఇవాళ ఇచ్చిన దాంట్లో 14లో వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఒక 2 తప్ప అందరూ వేరే కులస్తులకు సంబంధించిన వాళ్ళే. వేరే కులస్తులు ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేస్తున్న వాళ్ళు, ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేస్తున్నారంటే వాళ్ళు పేదల కిందికి రారు. ఎందుకంటే వాళ్లకు కనీసం 3-4 లక్షల ఆదాయమైనా ఉంటుంది సంవత్సరానికి వాళ్ళ జీతభత్యాల రూపంగా. అన్నయ్య నేను మళ్ళొకటి చెప్తున్నా మీకు బై సాబ్, వీళ్ళు చేసి L2లో పెడితే నిరుపేద అన్నట్టు, L3లో పెడితే నిరుపేద కానట్టు. L3లో ఉన్నట్టు ఎవరు నిర్ధారించాలి? ఆఫీసర్ నిర్ధారించాలి. ఆఫీసర్ నిర్ధారించేటప్పుడు వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళకి ₹10 ఇస్తే L2కి వస్తుంది, వాళ్ళకి ఇష్టం లేకపోతే L3కి వస్తుంది. నిరుపేద కూడా ఇలా L3లో పెట్టారు ఈ గవర్నమెంట్. ఇల్లు లేనోళ్ళకి నిరుపేదలు ఉన్నారు, ఇల్లు ఉన్నోళ్ళకు L2లో పెట్టారు. ఇప్పుడు ఆమె ఎవరైతే అమ్మాయి ఉందో అమ్మాయికి ఇల్లు ఉంది, మండలాభిలో పనిచేస్తుంది, ఆమె కారు ఉంది, ఆమె L2లో పెట్టినట్టు మాకు నిన్న మా నంబర్ తీసుకొని మాకు వాట్సాప్ పెట్టింది. ఆమె నాది L2లో ఉన్నది సార్. L2లో పెట్టేది మీరే, L2లో 3లో పెట్టేది మీ డిపార్ట్మెంటే కదా. ఆమె నీ ఆధార్ కార్డ్ ఏమో ఖమ్మం, నీ ఆధార్ కార్డు ఖమ్మం వాళ్ళకు కూడా హైదరాబాద్లో కుక్కడపల్లి ఇస్తే మరి మా పబ్లిక్ ఏం కావాలి? నా కుక్కడపల్లి ప్రజలు ఏం కావాలి? హైదరాబాద్ ప్రజలు ఏం కావాలి? ఇప్పటికీ హైదరాబాద్ కథం చేసిర్రు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వరకు డ్రామా ఆడి మేము కట్టించిన ఇళ్లను కూడా మీ కార్యకర్తలకు ఇచ్చి ఈ ఉన్నటువంటి ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారా? ఇది నేను అడుగుతున్నది. దీని మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ స్పందించాడు. కృష్ణారావు గారు, మనం ఇంతకుముందు కూడా చూసినాం, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చూసినాం ఏ రకంగా ఆ ఇందిరమ్మ ఇళ్ళని లేకపోతే అప్పుడు వాళ్ళు ఇచ్చిన నిరుపేదలకు ఇచ్చిన ఇళ్లలో ఏ రకంగా స్కాములు చేసిండ్రు. అసలు బునియాదులు లేకుండా, అసలు గోడలు లేకుండా, స్లాబులు లేకుండా, ఇల్లే లేకుండా ఇల్లులు కట్టినని చెప్పేసి అని బిల్లులు ఎత్తిండ్రు.
ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హైదరాబాద్లో కూడా అదే చేస్తుంది. ఈ 6 లక్షల రూపాయలకు నిరుపేదలకు ఇళ్ళు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు భూములు ఐడెంటిఫై చేసిన కానీ ఆ భూముల సున్నం కూడా పోయలేదు, కానీ ఆ ఇళ్ళు వాళ్ళకి ఇచ్చే ఆశ చూపిస్తున్నారు. ఒక పక్క తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లతోటి దందా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అనుచరులకు లేకపోతే వాళ్ళ దగ్గర పైరవీల కోసం వచ్చిన వాళ్లకు అలాట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బాజాప్తా మంత్రులే లెటర్లు రాసి అలాట్ చేయమని చెప్పేసి చెప్తే కలెక్టర్లు అలాట్ చేస్తున్నారు, లేదా అక్కడ ఉండే అలాట్మెంట్ హౌసింగ్ బోర్డు వాళ్ళు అలాట్ చేస్తున్నారు. ఇంతటి దుర్మార్గం కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే మరోవైపు కట్టిన ఇండ్లను ఇంకా పేదలకు ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది. కొత్తగా ఇల్లు కడతాం అప్లికేషన్లు పెట్టుకోండి 10,000 రూపాయలు పెట్టి అప్లికేషన్లు తీసుకుంటుంది. ఆ అప్లికేషన్లు తీసుకుని వాళ్ళు కడతామని చెప్తున్న స్థలాల్లో అసలు ముగ్గు కూడా పోయలేదు, కానీ ఇందిరమ్మ ఇళ్ళని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ చేసినట్టుగా దందా చేస్తున్నది. 6 లక్షల రూపాయలు కట్టించుకుంటున్నది. కృష్ణారావు గారు, నిరుపేదలు 6 లక్షల రూపాయలు తీసుకొని ప్రభుత్వం కడుతుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పైసా లేకుండా కేవలం మీ సేవలో అప్లై చేస్తే అయ్యే 150-200 రూపాయలు అవుతుండే, అంతే. 150-200 రూపాయలకు వాళ్ళకి ఇల్లు వస్తుండే. ఇప్పుడు వీళ్ళు చేసేది లాటరీ పద్ధతుల్ని చేస్తామంటున్నారు, కానీ ఆ లాటరీలో ఎలిజిబిలిటీ రావాలంటే ఒకటి మీరు గమనించండి, లాటరీలో ఎలిజిబిలిటీ రావాలంటే 10,100 రూపాయలు కట్టి వాళ్ళు లాటరీకి ఎలిజిబుల్ కావాలి. 10,100 రూపాయలు కట్టకపోతే వాళ్ళ లాటరీలో వాళ్ళ పేర్లు రావు. లాటరీలో పేర్లు వస్తేనే 1,00,000 రూపాయలు వెంటనే కట్టాలి. అక్కడ ముగ్గు కూడా పోయలేదు, కానీ 1,00,000 రూపాయలు కట్టించుకునే ప్లాన్ వేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఏమంటారు? ఇప్పుడు ఒకటి, నేను మొన్న పొగిరెడ్డి గారు ఇనాగ్రేషన్ చేసాం, నేనే వెళ్ళా. టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి నేనే వెళ్ళా, ఎందుకంటే నాకు హైదరాబాద్ మీద పూర్తి అవగాహన ఉంది, డబుల్ బెడ్రూమ్ మీద పూర్తి అవగాహన ఉంది. వెళ్ళి నేను మైక్ అడిగా, మంత్రి గారు మీ స్పీచ్ అయిపోయింది కదా, మాకు ఇస్తే బాగుంటుంది అని చెప్పి పొగిరెడ్డి గారిని అడిగా. ప్రభాకర్ గారు ఉన్నారు, అజారుద్దీన్ గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు. అడిగా మైక్ అడిగితే ఇవ్వలే. ఇవ్వకపోతే పొగిలేట్ అన్నా నాకు పని ఉంది నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి దండం పెట్టి బయటకు వచ్చేసా. వచ్చి నేను ప్రెస్ మీటింగ్ పెట్టాను. ఏమని చెప్పారు వాళ్ళంటే, వాళ్ళేమో దూరం కట్టించారు కేసీఆర్ గారు, మేమేమో హైదరాబాద్లో కట్టించాము అన్నారు. కుక్కట్పల్లి కైట్లాపూర్ హైదరాబాద్ ఐటీ సిటీకి ఎంత దూరం ఉంటుంది? కిలోమీటర్ లేదు. మేము కట్టేయలేదా? ట్రక్ పార్క్ మీకు ఉన్నటువంటి సెక్రటరీ దగ్గర, మీ సెక్రటరీ దగ్గర కట్టించాం. సనత్ నగర్ నియోజకవర్గంలోకి వస్తుంది. అంబేద్కర్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ దగ్గర కట్టినరు. ఇప్పుడు బాలనగర్ నర్సాపురం చౌరస్తా కట్టింది హైదరాబాద్ కాదా? 2 లక్షల రూపాయలకున్న గజం ల్యాండ్లో కట్టించాం. నీకు మళ్ళీ ఇంకొకటి చెప్తాను, అల్పదాయ వర్గాలని చెప్పి వీళ్ళు 11 కట్టిరు కుక్కటపల్లి హౌసింగ్ బోర్డులో. సేమ్ స్కీమ్ ఇలా ఏదైతే 10,000 వసూలు చేశారో అదే స్కీమ్ పెట్టిరు. ఈ రోజు వరకు రిజిస్ట్రేషన్ కాలే. వాళ్ళకి రిజిస్ట్రేషన్ పక్కా పెట్టి 430 మందికి కట్టించి ఈరోజు రిజిస్ట్రేషన్ కాలేదు. వాళ్ళకి 5 లక్షలు పెనాల్టీ వేసి ఇప్పటికీ రిజిస్ట్రేషన్ కాలే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే నేను సార్ దగ్గరికి వెళ్ళి, సార్ కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టారు సార్, వీళ్ళకి అన్యాయం అయిందంటే ఫస్ట్ అయితే వాళ్ళకి పొజిషన్ ఇచ్చేయండి అయ్యా, అల్పదాయ వర్గాల కంటే ఆ రోజు పొజిషన్ ఇచ్చాం. 10,000 రూపాయలు కట్టింది వీళ్ళు సుమారుగా 11-12లో 2 లక్షల మంది కట్టిరు. హైదరాబాద్ నగరంలో ఇందిరమ్మ ఇళ్ల పేర్ల మీద 2 లక్షల నుంచి 3 లక్షల మంది 10,000 రూపాయలు కట్టారు. వాళ్ళు ఈ రోజు వరకు వాపస్ చేయలే పైసలు. కానీ ఆన్లైన్ ఆన్ చేస్తే వాళ్ళకి ఇల్లు వచ్చినట్టున్నది. 2 నుంచి 3 లక్షల మంది దగ్గర 10,000 రూపాయలు వసూలు చేసిన ఇదే హౌసింగ్ బోర్డు. ఇవాళ హౌసింగ్ బోర్డు అధికారులు మంత్రులు 4 కూర్చొని వాళ్ళ స్పీచ్ ఇచ్చి ప్రతిపక్ష నాయకులను పిలిపించి మా నాయకుని తిడుతుంటే మేము కూర్చోమంటారా సార్? నువ్వు చెప్పే అబద్ధాలు, మీ 4 చెప్పే అబద్ధాలు, మీ మంత్రులు చేసే దుర్మార్గము ఇవాళ మీరు రాసిచ్చిన లెటర్లకు ఇస్తున్నారు. రెండో విషయం ఏంటంటే, మీరేమో 6 లక్షలకు ప్రజలకు కొనుక్కోమంటున్నారు, మీ కార్యకర్తలకేమో ఫ్రీ ఇస్తున్నారు. ఎవరు? మేము కట్టినాయి. మా టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది. కాంగ్రెస్ కార్యకర్తలకు ఫ్రీ ఇవ్వాలి, ప్రజలకేమో 6 లక్షల రూపాయలు వసూలు చేయాలి. అది కూడా ఏంటి, ఇప్పుడు 10,000 కట్టాలి, మళ్ళీ లాటరీ తీస్తే మళ్ళీ 1,50,000 కట్టాలి, మళ్ళీ వీడు కట్టేది ఎప్పుడో సచ్చేది ఎప్పుడో తెలియదు.
వీని గవర్నమెంట్ ఉంటుందో లక్ష రూపాయలు అయితే లాటరీ ఇవన్నీ తీయగానే కూడా- లాటరీలో పేరు వెళ్తే వెంబడే కట్టాలి. వాళ్ళు ఇంకా వాళ్ళు కట్టడం కట్టాలి. కోసం 6 నెలలు కడతామంటారు. ఈ రోజు ముగ్గు కూడా పోయలేదు కానీ 6 నెలలు ఎట్లా కడతారో అర్థమైతలేదు. సరే నేనేమంటున్నా సార్, వాళ్ళు ₹1,00,000 కట్టించుకుంటున్నారు. ఇవాళ మొన్న మా మల్కాజ్గిరి ఆఫీస్ ఏదైతే కమిషనర్ ఆఫీస్, సైదరాబాద్ కమిషనర్ ఆఫీస్కు ముఖ్యమంత్రి గారు వచ్చి ఫౌండేషన్ వేసిపోయాడు. 2 స్టేలు వచ్చినాయి. బంధు ఇదే హౌసింగ్ మినిస్టర్ గారు కుక్కడపల్లికి వచ్చిండు, రిజిస్టర్ ఆఫీస్ ఓపెన్ చేసిండు, జిల్లా రిజిస్టర్ ఆఫీస్. తెల్లారి స్టే వచ్చింది, పని ఆపిండు. మేము మాట్లాడుతుంటేనే ఇద్దరు ముస్లింకు సంబంధించిన ఎంఐఎంఎల్ ఇద్దరు ఎమ్మెల్యేలు వేసి, మీరు ఏదైతే 16 కాన్స్టిట్యూన్సీలలో 2 కాన్స్టిట్యూన్సీ డిక్లేర్ చేసారో సార్, అందులో 2 స్టేలు ఉన్నాయి అన్నాడు. అది ఎగ్గసిరి కూర్చోండి, మీరు కూర్చోండి అంటే వాళ్ళు కూర్చోరు ఆ రోజు. అసలు వీళ్ళు కడతారా, చేస్తారా? వీళ్ళని నమ్మి ₹1,00,000 కడితే ఇంకోటి 6 లక్షల ఆదాయం అన్నాడు. నీకు 6 లక్షల ఆదాయం ఉన్నోడు అని నువ్వే చెప్తావు, ₹6,00,000 కట్టమని నువ్వే చెప్తావు. మరి 6 లక్షలు ఏడికే తెచ్చుకోవాలి అడతాను? అదే 6 లక్షల లోపల ఆదాయం ఉన్నోళ్ళు నమ్మకం ఉందా? 6 లక్షలు ఏడికెళ్ళి తీసుకొస్తారు. అప్పులు చేసి తీసుకొచ్చి కడితే అప్పులకు మితి కట్టేదప్పలే సరిపోతుంది, మీ ఇల్లు కట్టేంత లోపల. ఇప్పుడు హౌసింగ్ బోర్డులో మేము కట్టిన ఇల్లు 144 నిరుపేదలకి 39,000 ఇండ్లునే మా ఈ ఫ్రీగా ఇచ్చేసాయి. నువ్వు కట్టినే కాదు కదా ఇవి, మా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కట్టింది. ప్రజలను 3 ఏళ్ల నుంచి ఎన్ని రకాలుగా. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా మీకు, మొన్న పొగులెట్టి గారు మాట్లాడింది నేను విన్నాను. వాళ్ళు కట్టి దూరం ఉన్నది, అలా ఉండలేక హైదరాబాద్కి వచ్చేస్తారు అన్నారు. నేను పొగులెట్టి గారికి నేను రెస్పెక్ట్గా చెప్తున్నా ఇప్పుడు మీ ఛానల్ ద్వారా, మంత్రి గారు మీరు జూనియర్లు అందరూ మంత్రి కొత్తగా అయ్యారు, నేను సీనియర్ని, చాలా సీనియర్, 40 సీనియర్. మేము డబుల్ బెడ్రూమ్ కట్టించినప్పుడు నువ్వు బస్ సౌకర్యం కలిగించి ఉంటే, నువ్వే మంచినీళ్ళు ఇచ్చి ఉంటే వాళ్ళు వచ్చి హైదరాబాద్కి ఎందుకు వస్తారు? నువ్వు బస్సు ఇయ్యవు, వాళ్ళకు మంచినీళ్ళు ఇయ్యవు, అన్ని తీసుకొస్తే ఇచ్చి ఉంటే ఇలా వాళ్ళు ఎందుకు వస్తారు హైదరాబాద్కి? కిరాయిలా ఎందుకు ఇస్తారు? ఇవన్నీ కూడా మంత్రులు ఎట్లా తయారైపోయారంటే, ప్రతిపక్షం ఇంకోలా కూర్చోబెట్టాలా, 3 మా నాయకుని తిట్టాలి. మేము ఏం చేసిర్రు ఆయన మీరు ఈ హైదరాబాద్కి ఏం చేసిర్రు? మా ల్యాండ్, మా కుక్కడపల్లిలో హౌసింగ్ బోర్డు ల్యాండ్ 2,000 కోట్ల రూపాయలు అమ్ముకొని పోయారు మీరు. మా కేసీఆర్ కాపాడిండు, గజం జాగా అమ్మలే. ఇలా 480 ఇండ్లు కట్టి ఇలా మా కొట్టాటలు పెట్టి మీరేమో ఫ్రీగా మీ కార్యకర్తలు తీసుకొని ఇలా ప్రజల దగ్గర 6 లక్షలు వసూలు చేస్తామంటే, మీరు, నేను మళ్ళీ చెప్తున్నా ఛానల్ ద్వారా, వచ్చే గవర్నమెంట్ మా బీఆర్ఎస్ గవర్నమెంట్ మీరు ఇలా కట్టిస్తాన్న ఇండ్లు ఫ్రీగా ఇస్తాం, ₹1,00,000 కూడా వాళ్ళ వాపస్ చేస్తాం, ఇచ్చేది మేమే. మళ్ళా ప్రజలకు రూపాయలు లేకుండా కట్టించే కృష్ణారావు గారు, బాధ్యత. వాస్తవానికి ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే, ముందు కట్టి ఖాళీగా ఉన్న 40,000 ఇల్లు ఇచ్చిన తర్వాత అప్పుడు అప్లికేషన్లు తీసుకొని కొత్త ఇళ్లకు ఏమని ఇవ్వచ్చు. బీఆర్ఎస్ పార్టీ కట్టిన ఇళ్ల మీద దందాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కట్టిన ఇళ్లకు కూడా నాకు తెలిసి వీళ్ళు ₹10,000 తీసుకొనే ఇస్తారు, రేపు పొద్దున ఇచ్చినా కూడా. ఏమంటారు, అంతేనా? ₹10,000 ప్లస్ ₹6,00,000 ఫ్రీగా అయితే ఇయ్యరు. అదేమో అఫీషియల్ గా 10,000, వాళ్ళు అఫీషియల్ గా 10,000, వాళ్ళ కార్యకర్తలు ఎన్ని వసూలు చేస్తుర్రో ప్రజలు వచ్చి చెప్తున్నారు. నాకు నీకు 100 ఇప్పించే బాధ నాది, నాకు ఇంత ఇయ్యండి అని చెప్తున్నట. నేను ఆ విషయం నేనే మాట్లాడను, మీ ఇష్టం ఉంటే కట్టుకోండి, మా గవర్నమెంట్ వస్తుంది మళ్ళా ఫ్రీ ఇస్తామని చెప్పా. ఎందుకంటే నాకు కేసీఆర్ మీద నమ్మకం ఉంది, ప్రజలకు మేము ఇచ్చిన మాట నిలుపుకోవాలనుకున్నాం. మేము ఏ రకంగా అయితే డబుల్ బెడ్రూమ్ ఆ రోజు ఇచ్చామో ఖచ్చితంగా మళ్ళీ వచ్చినాక 80% ఇది రద్దు చేస్తాం, ఫ్రీ ఇస్తాం. రైట్ కృష్ణారావు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కడుతున్న ఇందిరమ్మ ఇళ్లు కూడా వీళ్ళు 5 లక్షలు ఇస్తున్నారు. 5 లక్షలలో ₹1,00,000 ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుల కమిషన్లకే పోతుంది. ఆ నాయకులు ₹1,00,000 తీసుకొని వీళ్లకు ₹4 లక్షల ఇస్తున్నారు. కానీ ఆ ఇల్లు పూర్తి చేసేందుకు ఆ ఇల్లు వచ్చిన వారు ఇంకొక 7 లక్షలు 8 లక్షలు వేసుకోవాల్సి వస్తుంది. 12-13 లక్షల రూపాయలు అవుతుంది ఆ ఇల్లు కడుతందుకు, ఒక ఇల్లు కడుతందుకు. కేసీఆర్ గారు ఎక్కడ ఉంటే అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కూడా లేదా పట్టణ ప్రాంతాల్లో కూడా ఎవరున్నా కూడా ఉచితంగా ₹1 వాళ్ళ జేబుల నుంచి పడకుండా ఇల్లు కట్టించి ఇస్తుంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము ఉచితంగా కట్టిస్తాం ఇల్లు అని చెప్పేసి అని వచ్చి ఈరోజు
ప్రజల మీద భారం పడేటట్టుగా వాళ్ళ ప్రణాళికలు ఉన్నాయి. రైట్, కృష్ణారావు గారు, హైదరాబాద్లో వీళ్ళు కడతామని చెప్తున్న 7,000, 7,900 ఇళ్ళు లేకపోతే ఎన్ని ఉన్నాయో ఆ ఇళ్ల కోసం ఎంపిక చేసిన జాగాలు వాళ్లకు ఏం చెప్తుంది ప్రభుత్వం అంటే, మీరు 6 లక్షల రూపాయలు కట్టండి, మీకు 40-50 లక్షల రూపాయల విలువైన భూమిని కూడా మీకు అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేస్తామంటుంది. వాస్తవానికి ఆ భూముల ధర అంతా అక్కడ ఉంటుందా? ఒకటి. రెండోది, హౌసింగ్ బోర్డు ఈ రకంగా నిర్మించిన ఇళ్ల కోసం ల్యాండ్ షేర్ని ట్రాన్స్ఫర్ చేస్తుందా? అపార్ట్మెంట్ ఇళ్లలో ఉన్నది ఇంతకుముందు ఎప్పుడైనా ఉందా చరిత్ర? కృష్ణారావు గారితో ఫోన్ లింక్ కట్ అయింది. ఇక్కడ 2-3 కీలకమైన ప్రశ్నలు మనకు లేవనెత్తాయి. హౌసింగ్ బోర్డ్, తెలంగాణ హౌసింగ్ బోర్డ్ హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి నిరుపేదలకు ఇళ్లు కట్టించిస్తామంటుంది. అది ఉచితంగా ఇస్తలేదు, పైసలు తీసుకొని ఇస్తుంది. కాబట్టి ఇది ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కిందికి వస్తుంది. దీనికి రెరా అనుమతులు కావాలి. రెరా అనుమతులు కావాలంటే రెరా చట్టం ప్రకారం సరే, ఒక ప్రభుత్వం కడుతుంది కాబట్టి ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు, రెరాతోటి మాకు సంబంధం లేదనొచ్చు. కానీ ఇక్కడ అట్లీస్ట్ మీరు ప్రైవేట్ బిల్డర్స్ కోసం, ప్రైవేట్ వాళ్ళ కోసం చెప్తున్నది కనీసం మీరు కూడా పాటించకపోతే ఎట్లా? ఇది మీరు లాంచ్ చేసింది, ఇది మీరు ప్రారంభించింది ప్రీ లాంచ్ ఆఫర్ లాగానే ఉంది. అక్కడ ఏమి లేదు, ఏం లేకుండానే వాళ్ళ దగ్గర అప్లికేషన్లు తీసుకొని, సెలెక్ట్ అయిన వాళ్ళ దగ్గర ₹1,00,000 తీసుకొని, మీరు ఆ ₹1,00,000 దగ్గర పెట్టుకొని ఇల్లు కడతారో లేదో తెలియదు, కట్టకపోతే కడితే ఎప్పటి లోపల కడతారో తెలియదు, కడితే ఏ క్వాలిటీ కడతారో తెలియదు, క్వాలిటీ లేకపోతే ఎవరిని అడగాలనో తెలియదు. ఇవేవీ లేకుండా మీరు హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్లను ప్లాన్ చేస్తున్నారు. కృష్ణారావు గారు, ఇప్పుడు హైదరాబాద్లో వీళ్ళు కడుతున్న ఇండ్లకి ఏ రకమైన ఎట్లా ఉంటుంది అంటున్నారు మీరు? ఈ రిజిస్ట్రేషన్ అన్డివైడెడ్ షేర్ ఇస్తామంటున్నారు ఆ ఇందిరమ్మ ఇళ్ళకి. సాధ్యమైనదే? ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లా మల్టీ స్టోరేడ్ కట్టినప్పుడు రిజిస్ట్రేషన్ చేసిండ్రా ఆ ఇంటిని, కానీ అన్డివైడెడ్ షేర్ ఇచ్చిండ్రా? సార్ ఒక్కటి సార్, హైదరాబాద్లో ఇల్లు కట్టాలి అంటే, ఒక అపార్ట్మెంట్ 480 ఫ్లాట్స్ కట్టాలంటే నాకు తెలిసినట్టు 1.5 years to 2 years పడుతుంది సార్. పర్మిషన్ రావాలి, రేపని కావాలి, కాంట్రాక్ట్ అలాట్మెంట్ కావాలి, అదే 4-5 నెలలు తీసుకుంటుంది. సరే తీసుకొని కట్టిస్తే సంతోషపడదాం. ఇవాళ మా కేపీఐపీ కాలనీలో 24 ఎకరాల ల్యాండ్ కేసీఆర్ గారు అప్పుడు వేరే కబ్జాలు ఉంటే దానికి సుప్రీంకోర్టు తీసుకెళ్లి దాన్ని కొట్లాడి హౌసింగ్ బోర్డుకు తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేశాడు. అందులో ఇప్పుడు 480 ఇళ్ళు కడతామంటున్నాడు. 24 ఎకరాల జాగాలో 6 ఎకరాలు అమ్మేసి 6 ఎకరాలు ఇచ్చి కడమది అమ్ముదామనేది అలా ప్లాను. దానికి ఒక 10-12 వేల కోట్లు వస్తాయని ప్లాన్ చేసుకొని ఆడ మా దగ్గర పెట్టారు. వాళ్ళు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ఈ 300-400 కోట్లు తీసుకుంటారు, బ్యాంకులు వేసుకుంటారు, ఇక అవుతుంది మెల్లగా, వర్షాలు వస్తున్నాయి అంటారు, లేకపోతే ఏదో వస్తుంది అంటారు. మన కరోనా టైంలో కూడా డబుల్ బెడ్రూమ్ కట్టినాం సార్. మనకు 2 ఏళ్ళు కరోనా వస్తే కూడా డబుల్ బెడ్రూమ్ కట్టాం ఆపకుండా కూడా. వీళ్ళు కడితేది ఉంటే ఈరోజు భూమి పూజ చేయలేదు, ల్యాండ్ అలాట్మెంట్ చేయలేదు, ఏరా పర్మిషన్ తీసుకోలేదు. ఒక బోచర్ రెస్టారెంట్ బోచర్ సార్, ప్రైవేట్ వాడు కూడా టాప్ 10 బిల్డర్ కూడా బోచర్, అంత మంచి బోచర్ పెట్టాడు. అసలు బోచర్ రిలీజ్ చేసిరు వీళ్ళు. ఎక్కడ పైసలు, ఎక్కడ లెక్క? నీ బోచర్ ఎందుకు? నువ్వు ఫ్రీ స్టోన్కి నాకు అర్థం కాదు. పైసలు స్టోన్కి ఒక బోచర్ టీవీలోకి ఇచ్చేస్తే బోచర్ చూపెడతాడు. బోచరు బ్రహ్మాండమైన బోచరు, టాప్ 10 బిల్డర్లు కూడా అంత మంచి బోచర్ కొట్టారు. ఎవరు పైసలు, ఎవరు లెక్క? మళ్ళీ మీ ఫోటోలు 3 ఏళ్ళు అయింది ఇందిరమ్మ ఇస్తున్నావు, హైదరాబాద్ ఊర్లో పడితే ఏమి ఇస్తుండో 5 లక్షల ఇల్లు అవుతుందంటే నేనైతే నమ్మను. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో, ఇప్పుడున్నటువంటి ల్యాండ్లు వాటి దాంట్లో ఇలా బంగారం పెరిగిపోయింది. ఇలా బంగారం గిరి పెట్టుకోరన్నా బంగారం కొనుక్కోలేని పరిస్థితి. ఇవాళ గిరి పెడదామంటే ల్యాండ్ కొనలేని పరిస్థితి. నీకు 5 లక్షల రూపాయలు కట్టమని 5 లక్షలు ఫ్రీ అని చెప్పి అక్కడ ఉన్న ఏ రకంగా మోసం చేస్తున్న ఊర్లో పడుతుందో నాకు తెలియదు. కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో, అప్లికేషన్ పెట్టినరో వాళ్ళకి ఎందుకు ఇవ్వవు నువ్వు? నీ ప్రగతి భవన్, మా ప్రగతి భవన్ పేరు మార్చి నువ్వు వేరే పేరు పెట్టుకున్నావు, నువ్వే వచ్చి కూర్చుంటా అన్నావు. 1,45,000 అప్లికేషన్లు వచ్చినాయి మీ దగ్గరికి డబుల్ బెడ్రూమ్ కావాలి. మరి వాళ్ళకి మరి ఈ దొంగనాటకం ఎందుకు? ఈ 6 లక్షల రూపాయలు వసూలు చేసిన ఎందుకు నువ్వు? అది మేము పెద్దగా ఏదో కడుతున్నాం హైదరాబాద్లో, మేము ఏడైతుంటాం ఆనే కడతాం. ఒక్కడు కడతారు, 4 దొబ్బుతారు. మీరు
ఏడైనా ల్యాండ్ కనబడితే 22లో ఎలా పెట్టేస్తారు, ఇది 22లో పెట్టేసి రిజిస్ట్రేషన్ ఆపుతున్నారు, మళ్ళీ మాట్లాడుకుంటారు, 22లోకే తీసేస్తున్నారు. ఇగో ఇది హైదరాబాద్లో జరుగుతున్న పరిస్థితి. హైదరాబాద్ నగరం కృష్ణారావు గారు ఎక్కడికక్కడ ఉన్న ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కూకట్పల్లి దగ్గర ఉండే భూమిని అమ్మి ఆ భూమిని అమ్మడం అంటే ఏదో కాంపిటీషన్ రేట్ల మీద పెట్టి అమ్మడం కాదు. వాళ్ళకు కావలసిన వాళ్లకు ఆ భూమి అప్పగించడం కోసం ఇందిరమ్మ ఇండ్ల పేరుతో డ్రామాలు ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది. నేను ఛాలెంజ్ విసురుతున్నా. నేను హౌసింగ్ మంత్రికి నా ఛాలెంజ్ స్వీకరించమనండి. రేపొద్దుల 480 ప్లాట్లు కట్టిన ప్లేసే మేము అమ్మము, ప్రజలకే ఇస్తాం, ఇంకా 18 ఎకరాలు అమ్మము అని డిక్లేర్ చేయమని చూస్తా. ఆడనే మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కడతామని చెప్పమని చూస్తా. హౌసింగ్ బోర్డులో 100 ఎకరాల ల్యాండ్ ఉంది, ఆడ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం అని చెప్పమని చూస్తా. ఛాలెంజ్ విసురుతున్నాను నేను హౌసింగ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారికి. నా హౌసింగ్ బోర్డులో నువ్వు అమ్ముకున్నావు, మాకున్న 30 గజాలు 20 గజాలు 10 గజాలు కూడా అమ్ముకున్నారు సార్. మేము గజం జాగమ్మలే, ఎవడన్నా ఇంటి పక్కకు 2 గజాలు 3 గజాలు ఉంటే ఫ్రీ ఇప్పించినాం కట్టుకోండి. వీళ్ళు అవి కూడా సూ చేసుకున్నారు పైసలు. వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక వీళ్ళారే పొద్దులో ప్రజలకు సేవ చేసేటోళ్ళు. ఇలా ఎక్కడ దొరికితే అక్కడ దోసుక తిందామని నాసంటూ గట్టిగా మాట్లాడితే నా మీద అడ్డమైన కేసులు పెట్టాలి, అలా అనుకున్న పేపర్లలో టీవీలలో నాసంటోని మీద ఏపీయాలి. ఇక ఇదే రాజం మీది. ఎన్ని రోజులు ఉంటుంది? ఇంకా 1.5 years అయితే మీరు ప్రజలు మేము పంపొద్దు, ప్రజలే పంపేస్తారు వీళ్ళను. రైట్, థ్యాంక్ యూ కృష్ణారావు గారు, ప్రజలు థ్యాంక్ యూ. చర్చలో పాల్గొనేందుకు సమయం మించిపోయింది. కృష్ణారావు గారు చెప్పినట్టుగా హైదరాబాద్లో ఉండే విలువైన భూములను అమ్ముకొని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి కమిషన్లు తీసుకుంటుంది. ఆ భూముల్లో ఎంతో కొంత తీసుకొని దాంట్లో సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి 6 లక్షల రూపాయలు తీసుకొని పేదలకు ఇస్తామని నమ్మబలికే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే పేదల నుంచి రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏ ప్రభుత్వ భూములనైతే అమ్ముతున్నారో అక్కడ మీరు ఇండ్లెందుకు కట్టిస్తలేరని ప్రజలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో వాళ్ళకి కట్టిస్తున్నామని పైకి చెప్పాలి, కానీ ఆచరణ సాధ్యం కానీ ప్రాజెక్టు ముందరకు తీసుకురావాలి, భూములు అమ్ముకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్ర. ఇది వాటి బరాబర్ అడుగుదాం. మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టేట్ ఇన్ టు టీవీ.